ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు 2026 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి? అమ్మవారి అలంకారాలు, అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఏంటో అన్ని వివరాలను ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అత్యంత శక్తివంతమైనటువంటి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు వచ్చాయంటేనే మనకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగించుకునేటువంటి అమ్మవారి పూజను ఎప్పుడెప్పుడు నిర్వహించుకోవాలని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం వారాహి అమ్మవారి నవరాత్రి పూజను ఉదయం సూర్యోదయానికి ముందే నిర్వహించుకోవాలి అని సంకల్పించుకున్న వారు జూలై 15వ తేదీ 2026న బుధవారం నుండి నవరాత్రి పూజను ప్రారంభించి జూలై 23వ తేదీ 2026న గురువారం ఉదయం పూజతోటి నవరాత్రి పూజను ముగించాలి. వారాహి నవరాత్రి పూజను రాత్రి సమయాన లేదా ప్రదోష సమయాన పూజ నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు జూలై 14వ తేదీ 2026న మంగళవారం రోజు రాత్రి పూజను ప్రారంభించి జూలై 22వ తేదీ 2026న బుధవారం రాత్రి పూజను నిర్వహించుకోవడంతో నవరాత్రులు ముగుస్తాయి. వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఇది ప్రారంభం జూలై 14వ తేదీ 2026న మంగళవారం సాయంత్రం 4:08 నుండి పాడ్యమి తిథి ప్రారంభమై జూలై 15వ తేదీ 2026న బుధవారం మధ్యాహ్నం 1:51 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో మొదటి రోజు రాత్రి పూజ, కలశస్థాపన, అఖండ దీపం పెట్టుకుని పూజను నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు జూలై 14వ తేదీ 2026న మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. అదే వారాహి అమ్మవారి నవరాత్రి మొదటి రోజు పూజ, కలశస్థాపన, అఖండ దీపాన్ని సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు జూలై 15వ తేదీ 2026న బుధవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే శైలపుత్రిగాను, అష్టమాతృక రూపమైతే ఇంద్రాణీదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ఉన్మత్త వారాహి రూపాలలో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాలపాయసం లేదా పొంగల్ని నివేదించాలి. వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుద్ధ విదియ తిథి ప్రారంభం జూలై 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:52 నుండి విదియ తిథి ప్రారంభమై జూలై 16వ తేదీ గురువారం పగలు 11:50 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి రెండవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 15వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే రెండవ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 16వ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి రెండవ రోజున నవదుర్గా రూపాలలో అయితే బ్రహ్మచారినిగాను, అష్టమాతృక రూపమైతే బ్రహ్మీదేవిగాను, వారాహి అమ్మవారిగా అయితే బృహద్వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి కట్టు పొంగలి లేదా పులిహోరను నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియ తిథి ప్రారంభం జూలై 16వ తేదీ గురువారం పగలు 11:51 నుండి తదియ తిథి ప్రారంభమై 17వ తేదీ జూలై 17వ తేదీ శుక్రవారం పగలు 10:04 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి మూడవ రోజు రాత్రి పూజలు నిర్వహించుకునే వాళ్ళు జూలై 16వ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే మూడవ రోజు పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 17వ తేదీ శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి మూడవ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే చంద్రగంటగాను, అష్టమాతృక రూపమైతే వైష్ణవీదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే స్వప్న వారాహి రూపాలలో పూజించాలి. మూడవ రోజున అమ్మవారికి బెల్లం,
పాయసం లేదా కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి. తిథి ప్రారంభం జూలై 17వ తేదీ శుక్రవారం పగలు 10:05 నుండి చవితి తిథి ప్రారంభమై జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:41 వరకు ఈ తిథి ఉన్నది. 4వ రోజు నవరాత్రి పూజను రాత్రి సమయాన నిర్వహించుకునే వాళ్ళు జూలై 17వ తేదీ శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే 4వ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 18వ తేదీ శనివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 4వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కూష్మాండా దేవిగాను, అష్టమాతృకా రూపమైతే మహేశ్వరీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే కిరాత వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి దద్దోజనం, అల్లం గారెలను నివేదించాలి. వారాహి నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి ప్రారంభం జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:42 నుండి పంచమి తిథి ప్రారంభమై జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 7:42 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి 5వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 18వ తేదీ శనివారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే నవరాత్రి 5వ రోజు పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 19వ తేదీ ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 5వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే స్కందమాతగాను, అష్టమాతృక రూపమైతే కౌమారి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే శ్వేత వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పు అన్నం లేదా దద్దోజనం నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 7:43 నుండి షష్ఠి తిథి ప్రారంభమై జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 7:12 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో 6వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 19వ తేదీ ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే 6వ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 20వ తేదీ సోమవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 6వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కాత్యాయని దేవిగాను, అష్టమాతృక రూపమైతే కాళీ చాముండిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ధూమ్ర వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా కేసరిని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి ప్రారంభం జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 7:13 నుండి సప్తమి తిథి ప్రారంభమై జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 7:01 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో 7వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 20వ తేదీ సోమవారం రోజున నిర్వహించుకోవాలి. అదే 7వ రోజున నవరాత్రి పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు జూలై 21వ తేదీ మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 7వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కాలరాత్రిగాను, అష్టమాతృక రూపమైతే శాకంబరి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి శాకాన్నం లేదా కదంబాన్ని నివేదించాలి. ఈ రోజున అమ్మవారిని విశేషంగా వివిధ రకాలైనటువంటి కూరగాయలతోటి, ఫలాలతోటి అర్చించి పూజించాలి. ఇలా చేస్తే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది. వారాహి నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 7:12 నుండి అష్టమి తిథి ప్రారంభమై జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 7:43 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రి 8వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు
జూలై 21వ తేదీ మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. అదే నవరాత్రి 8వ రోజు పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు జూలై 22వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 8వ రోజున నవదుర్గా రూపమైతి మహాగౌరిగాను, అష్టమాతృకా రూపమైతి వారాహి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే వార్తాలి వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లం పానకం నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి ప్రారంభం జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 7:44 నుండి నవమి తిథి ప్రారంభమై జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8:41 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి 9వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు జూలై 22వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి. అదే నవరాత్రి 9వ రోజు పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు జూలై 23వ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 9వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే సిద్ధదాత్రిగాను, అష్టమాతృకా రూపమైతే లలితాదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే దండకి వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించాలి. దీంతో వారాహి అమ్మవారి 9 రోజుల పూజ సమాప్తమవుతుంది. ఈ నవరాత్రులలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి నైవేద్యాలు ఏమీ చేయడానికి సమయం లేదు అనుకునే వాళ్ళు బెల్లం పానకం, ఎర్రని దానిమ్మ గింజలు, లడ్డూలు, చిలగడ దుంపలు, పల్లి ఉండలను నివేదించవచ్చు. వారాహి నవరాత్రులు 9 రోజులు రాత్రిపూట పూజలు చేసిన తర్వాత పూజాపీఠం, కలశం, అఖండ దీపం, అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి అంటే జూలై 22వ తేదీ 2026 బుధవారం రోజున రాత్రి పూజ నిర్వహించుకున్న తర్వాత పూజాపీఠం, అఖండ దీపం, కలశం కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. అలాగే 9 రోజులు కూడా నవరాత్రి పూజలు ఉదయం నిర్వహించుకున్న వాళ్ళు జూలై 23వ తేదీ 2026 గురువారం రోజున ఉదయం పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠం, కలశం, అఖండ దీపం కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలి.